నాకు నా భార్య కంటే సమంతానే ఎక్కువ ఇష్టం అంటూ క్రేజీ స్టేట్మెంట్స్ ఇచ్చిన డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ గారు. సో మరి ఆయన ఏ సందర్భంలో ఇచ్చారో అలా ఎందుకు చెప్పారు అసలు? అంటే రాహుల్ గారు, అదేవిధంగా చిన్మయి గారు, సమంత గారు, వీళ్ళ ముగ్గురి ఫ్రెండ్షిప్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఎంత క్లోజ్గా ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే వాళ్ళ కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళు కలిసే ఉండడం కానీ, ఒకరి బాధలు ఒకరు పంచుకోవడం కానీ, సమంత గారికి అనారోగ్యం ఉన్నప్పుడు కూడా వీళ్ళిద్దరి దగ్గరుండి మరి ప్రతి ఒక్క సేవలు కూడా ఆమెకు చేయడం కానీ, అంటే అన్నం తినిపించే దగ్గర నుంచి మెడిసిన్ వేసేంత వరకు ప్రతి ఒక్కటి వాళ్ళే చూసుకోవడం. సో ఆ ఒక సందర్భాలు బట్టి చూస్తా ఉంటే వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది చాలా అద్భుతంగా ఉంది. ఒక ఫ్యామిలీ సభ్యుల్లాగా ఉంటారనేది అందరికీ క్లియర్గా తెలిసిందే. సో మరి రీసెంట్గా రాహుల్ గారు చెప్పినటువంటి మాట వింటే అందరూ కూడా షాక్ అవుతున్నారు. అంటే ఆయన తన భార్య చిన్మయి గారి కన్నా కూడా సమంత గారి ఎక్కువ అనే విధంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా షాక్ అయిపోయారు. ఇదేంటబ్బా, ఎంత ఫ్రెండ్షిప్ ఉన్నా ఎంత అది ఉన్నా కూడా భార్య కన్నా ఎక్కువ అనడం ఏంటి అనేది ఎవరు కూడా అర్థం కాలేదన్నమాట. సో మరి వీళ్ళిద్దరు ఏంటంటే మనందరికి ఎట్లా తెలుసు, అందాల రాక్షస్ సినిమాతోని రాహుల్ గారు పరిచయం ఒక బ్రేక్ వచ్చింది, తర్వాత చాలా మంది అభిమానులు ఆయనకు అయ్యారు. సో మరి సమంత గారి విషయానికి వస్తే ఏ మాయ చేసావే సినిమాతోని మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. ఆ సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది, చాలా మంది ఫ్యాన్స్ వచ్చారు. సో వీళ్ళిద్దరూ ఈ సినిమాలకు బ్రేక్ రాకన్నా ముందు తమిళ్లో ఇద్దరు కలిసి ఒక సినిమా చేయడం జరిగిందంట. సో అప్పటి నుంచే కూడా వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ అనేది కొనసాగుతూ వస్తుంది. సో మరి అది కాస్త ఇంకా ఇంకా పెరిగిపోయి వాళ్ళిద్దరికి సపరేట్గా పెళ్లిళ్ళు అయినా కూడా ఫ్రెండ్షిప్ మాత్రం ఒక ఫ్యామిలీ సభ్యులు రక్తబంధం ఏ విధంగా ఉంటుంది అంత క్లోజ్గా ఉండడం వచ్చారనమాట. సో మరి ఏదేమైనప్పటికీ కూడా ఇటు రాహుల్ గారు ఏంటంటే రీసెంట్గా ది గర్ల్ ఫ్రెండ్ మూవీ చేశారు కదా, అది కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. సో మరి అప్పుడు మాట్లాడుతున్నటువంటి మాటల్లోని ఒక మాట అన్నారనమాట. దాని గురించి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. సమంత గారి గురించి ఏ చిన్న న్యూస్ వచ్చినా, ఎవరు మాట్లాడినా, ఏ రకంగా మాట్లాడినా కూడా విత్ ఇన్ మినిట్స్లో అది బయటకు వచ్చేసి చాలా వైరల్ అవుతూ ఉంటుంది కూడా. సో అదే క్రమంలో ఇప్పుడు వచ్చినటువంటి ఈ మాట, మరి చిన్మయి గారు తన భార్య అయినప్పటికీ కూడా తనకు లైఫ్ ఇచ్చింది, తనున్నాడు, ఒక మనిషి ఉన్నాడని చెప్పేసి ప్రపంచానికి తెలిసింది సమంత గారి వల్ల కాబట్టి, సో మరి తనే నాకు ఎక్కువ, తను ఎక్కడ ఉన్నా, ఎవరిని పెళ్లి చేసుకున్నా, ఏ స్టేట్కి వెళ్ళినా, ఏ రాష్ట్రానికి, ఏ దేశానికి వెళ్ళినా కూడా తను హ్యాపీగా ఉండాలి, ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటానని చెప్పేసి అయితే ఆయన చెప్పడం జరిగింది. సో ప్రజెంట్ ఆ వీడియో మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది.